Good morning, all. Today, I'm continuing last topic, sole trader. In sole trader, already we are discussing about what is the definition of sole trader and what are the special features of the sole trader. Now, we are going to what are the advantages and the disadvantages of sole trader. In sole trading, what are the advantages and what are the disadvantages? Okay. Then, what are the advantages basically we are having? So the following are the advantages of the sole trader from business organization. So these are the advantages. First one, easy to start and easy to close. Suppose if you want to start a business in a sole trading, so because you are the only person investing money and running the business, so then no need to ask or take support from any other person. Okay, so that's why if you want to start the business and then you are very flexibly start the business, a new business. So and if you want to close your business, then easily close that business because you are the only person. Then you take the decision to close the business, then immediately you close the business. Okay, so there is no barriers whether you start or whether you close. ఓకే, అంటే ఏం చెప్తున్నాడంటే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నా క్లోజ్ చేయాలన్నా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సోల్ ట్రేడింగ్లో ఒక్కరే ఉంటారు. సో ఓనర్ హోల్ అండ్ సోల్ ఆయనే. సో కాబట్టి హీ నీడ్ నాట్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్. అతను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. Unless and until the statutory things, that means licenses and all other things from the government only. సో గవర్నమెంట్ దగ్గర నుంచి కావాల్సినటువంటి నెసరీ లైసెన్స్ తీసుకుంటే చాలు, దెన్ ఈ ఇమీడియట్లీ స్టార్ట్ ద బిజినెస్. అదేవిధంగా తనకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఇంకా అతను కంటిన్యూ చేయాలనుకోవట్లేదు, దెన్ హీ ఇమీడియట్లీ క్లోజ్ ద బిజినెస్. ఓకే, సో కాకపోతే అతను ఏదన్నా ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వ్యాపారంలో పేమెంట్స్ అవి మాత్రం ఇవ్వాల్సిందే. క్లోజ్ చేశారు కదా అని చెప్పి ఇవ్వనంటే కుదరదు కదా, ఏదైనా కామనే కదా అది. సో కాబట్టి అతను ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత అతను క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, సెకండ్ పాయింట్ ఈజ్ పర్సనల్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ డైరెక్ట్లీ. సో అనదర్ అడ్వాంటేజ్ ఇన్ ద సోల్ ట్రేడింగ్ ఈజ్ because the owner itself is working in the organization. Okay, that's why he manage all the things because he controls the business, he manage the business and he work for business. All the things he takes only. Okay, so that's why suppose anybody come to the shop or some restaurants, these are the examples, some retail stores. So directly they are interacting with the customers are directly interacting with the owner, and also owner is directly interacting with the consumers. Then there is a relation is developed in between the consumer and the owner. Then it is very helpful for the business. Okay, so అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఉద్దేశం, ఇక్కడ సోల్ ట్రేడర్లో ఓనర్ అన్నీ తానే చూసుకుంటాడు కదా. సో అన్నీ తానే చూసుకుంటున్నప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎవరితోటి మాట్లాడతాడు, ఓనర్ తోటి మాట్లాడతాడు. సో కాబట్టి కస్టమర్కి ఏం కావాలనేది ఓనర్కి తెలుస్తుంది ఇక్కడ, రైట్? అదొకటే అడ్వాంటేజ్. తర్వాత రెండవది, కన్జ్యూమర్ కూడా ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడతాడు కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ అనేది క్రియేట్ అవుతుంది, డెవలప్ అవుతుంది. సో అంటే మనం వాళ్ళతో మాట్లాడిన తీరు బట్టి, మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి క్వాలిటీని బట్టి ఆటోమేటిక్గా కస్టమర్ కూడా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఓకే, మళ్ళా కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకు వచ్చినటువంటి కస్టమర్స్ రిపీటెడ్గా రావాలి. ఒకటండి, కొత్తగా కస్టమర్స్ని మనం ఎప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండలేము కంటిన్యూస్గా, అది కొంతకాలం పాటు జరుగుతుంది కొత్తగా కస్టమర్స్ని యాడ్ చేసుకోవడం అనేది. కానీ అది రెగ్యులర్గా రోజు అదేగా కొత్తగా రావాలంటే కొత్తగా రారు, ఏదో ఒకళ్ళిద్దరు వస్తారు. కానీ మనకు వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా వచ్చినప్పుడే మనం బిజినెస్లో సక్సెస్ అవుతాం.
కాబట్టి ఆ వచ్చిన వాళ్ళే మనకి రిపీటెడ్గా రావాలనంటే ద వే యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్. ఓకే, సో దాన్ని బట్టి వాళ్ళతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు అన్న దాన్ని బట్టి వాళ్ళు నీ దగ్గరికి రావడం ఇంకోసారి లేదా అనేది జరుగుతుంది, రైట్? సో కాబట్టి కస్టమర్ తోటి నువ్వు డైరెక్ట్గా ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతావో కస్టమర్కి ఏం కావాలో నీకు అర్థమవుతుంది. కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి, కస్టమర్ యొక్క టేస్ట్ ఏంటి. ఇప్పుడు ఒక కస్టమర్ రాగానే పలానా ఇదిగోండి వాళ్ళకి అది ఇవ్వండి అంటాం. ఆయనకి ఏమనిపిస్తుంది వచ్చిన అతనికి, సో ఈయన నాకు ఏది ఇంట్రెస్ట్, నేను ఏది ఇష్టపడతాను అనేది గుర్తుపెట్టుకున్నారు. సో గుర్తుపెట్టుకొని నేను రాగానే అది ఇస్తున్నారని చెప్పి కస్టమర్కి ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే కస్టమర్కి ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందో ఇక మనం మాటికి చెప్పాల్సిన అవసరం లేదు రిపీటెడ్గా. సో వాళ్ళే వస్తారు మన దగ్గరికి, ఎందుకంటే మన దగ్గరికి మనం వాళ్ళకి తగ్గట్టుగా ఉంటున్నాం కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ప్రాంప్ట్ డెసిషన్ మేకింగ్. So prompt decision making is nothing is thing. Suppose the in the sole trader the whole and sole responsibility only for sole trader. That means only the single person, that person who runs the business. So if you he takes any decision, that should be final, because he don't ask any permission from any other person. Because the decision, suppose the result of the decision is whether good or bad, so there is no problem, because he only the person take the all over the responsibility, whether it is the positive result or whether it is a negative result. Okay, so because whether it is creates a problem for the business also, that person only take the responsibility, because you don't share the responsibility to any other person, రైట్? సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రాంప్ట్ డెసిషన్ మేకింగ్ అంటే, సో డెసిషన్ అనేది ప్రాంప్ట్గా ఉంటుంది అంటే అట్ ద స్పాట్ హీ టేక్స్ ద డెసిషన్. సో హీ డజంట్ టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ అదర్ పర్సన్, జస్ట్ హీ టేక్స్ ఓన్లీ ద సజెషన్స్, ఓకే, ఆర్ అడ్వైజెస్. అంటే అతను వేరే వాళ్ళని ఏదన్నా నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి సలహా అడుగుతాడు మాత్రం, కానీ పర్మిషన్ అడగాల్సిన అవసరం అయితే లేదు ఎవరిని. కాబట్టి అతను ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దానికి పూర్తి బాధ్యత అతనిదే. ఓకే, దాంతోపాటుగా డెసిషన్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. సో అంటే ఎలా, ఒక్కడే కాబట్టి ఏం చేయాలనుకున్నా కూడా ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసేసుకుంటాడు. దట్ షుడ్ బి ఫైనల్. ఓకే, సో టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ టు ద కస్టమర్స్, హీ కెన్ టేక్ ఎనీ డెసిషన్ అండ్ ఇంప్లిమెంట్ ద సేమ్ ప్రాంప్ట్లీ. సో కస్టమర్కి ఏదైతే మనం క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నామో సర్వీసెస్లో కానివ్వండి, లేదంటే ప్రొడక్ట్ విషయంలో కానీ ఏదైనా మనం క్వాలిటీ ఇవ్వాలి అనుకుంటే, సో then immediately he takes the decision and implement it immediately. ఓకే, సో డెసిషన్ తీసుకోవటం, దాని వెంటనే ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఈ కరోనా టైం ఉంది. సో కరోనా టైంలో ఏమవుతుంది, సో కస్టమర్స్ బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. సో కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలనుకున్నాడు. సో దెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ద డోర్ డెలివరీ సర్వీస్. సో అతను ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు, నేను డోర్ డెలివరీ ఇద్దాం అనుకున్నానని చెప్పి ఇంకెవరిని అడిగి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో నేను డోర్ డెలివరీ స్టార్ట్ చేద్దాం, అతనికి అనిపించింది డోర్ డెలివరీ ఇవ్వాలి అని. సో ఇమీడియట్లీ అది వెంటనే ఆన్ ద స్పాట్ అతను ఇమీడియట్గా చెప్పేస్తాడు, ఏమైనా మేము డోర్ డెలివరీ కూడా ఇస్తాం, నో ప్రాబ్లం. సో దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుని ఒక పర్సన్ పెట్టుకుని డోర్ డెలివరీకి పంపించేస్తాడు. సో అంటే ఇక్కడ ఏంటంటే క్విక్గా ఉంటుంది డెసిషన్. ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే క్విక్ డెసిషన్స్. ఎందుకంటే హోల్ అండ్ సోల్ ఒక్కళ్ళే కాబట్టి, ఏది తీసుకున్నా నిర్ణయం అతను ఒక్కడే కాబట్టి ఇంకెటువంటి ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఇమీడియట్గా అతను ఏ డెసిషన్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. తర్వాత హీ ఈజ్ ద బాస్ అండ్ హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ బిజినెస్ డెసిషన్స్ రిలేటింగ్ టు గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ కెన్ బి మేడ్ ప్రాంప్ట్లీ. సో అదే కదా, అతనే బాస్ కాబట్టి, అతనే తను తీసుకున్న నిర్ణయాలన్నిటికీ అతనే బాధ్యుడు కాబట్టి, అతను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి పూర్తి బాధ్యత అతనే అని చెప్తున్నాడు. సో డెసిషన్స్ రిలేటింగ్ టు గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ కెన్ బి మేడ్ ప్రాంప్ట్లీ అంటే మనం బిజినెస్ని ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా, డెవలప్ చేసుకోవాలన్నా దానికి ఇమ్మీడియట్గా అతను డెసిషన్ తీసుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, తర్వాత నెక్స్ట్ high degree of flexibility. Another important advantage is high degree of flexibility. So high degree of flexibility means there is because he is the only person, then he is very comfortable. Okay,
So suppose based on profitability the trader can decide to continue or change the business if need be. సో మనం ఈ బిజినెస్ చేయాలా లేకపోతే వేరే బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలా, ఇది మనకు లాభం రావట్లేదు వేరే దాంట్లోకి వెళ్ళాలి అనుకోండి, అంటే ప్రాఫిట్ బేస్ చేసుకుని. సో నాకు దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ చేసినటువంటి బిజినెస్లో ప్రాఫిట్ రావట్లా, ఉన్నదానికి ఏదైనా అడిషనల్గా యాడ్ చేసుకోవటమా, లేకపోతే ఉన్నటువంటి బిజినెస్ని స్లో చేసి కొత్త దాంట్లోకి ఎంటర్ అవ్వటం అక్కడే, ఓకేనా. సో అనేది నువ్వు ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ప్రాఫిట్ రావట్లేదు, ఎన్నాళ్ళు ఏం చేస్తావు, కొంతకాలం పాటు చేయగలుగుతావు, తర్వాత చేయలేవు కదా. కాబట్టి నువ్వు కావాలంటే ప్రాఫిట్ రావట్లేదు కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు, నువ్వు ఆ బిజినెస్ ఆపి ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని కొత్త దాంట్లోకి కూడా వెళ్ళొచ్చు నువ్వు, ఓకేనా. సో నీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సీక్రసీ. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో in some businesses there is some secrets to run the business. Okay, suppose if you take a restaurant, so in restaurant some of the dishes are very delicious and they have unique taste comparative to the other restaurants. Some of the items are very unique and very tasteful and that are only available in that restaurants only. మనకు కూడా తెలుసు. సో మనం బయటకి ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సో ఒక్కొక్క చోట ఇది బాగుంటుంది, ఈ ఐటెం బాగుంటుంది అని మనం చెప్తూ ఉంటాం. సో మిగతా చోట్ల కూడా దొరుకుతుంది మనకి, కానీ మనం పర్టికులర్గా అక్కడికే వెళ్ళి ఎందుకు వెళుతున్నాం. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకినాడ కాజాలు అంటాం. సో ఇన్ కాకినాడ కాజాస్ ఆర్ వెరీ ఫేమస్ అండ్ ఇన్ తాపేశ్వరం లడ్డూస్ ఆర్ ఫేమస్ అండ్ ఇన్ ఆత్రేయపురం పూతరేకులు ఈజ్ ఫేమస్. Okay, so these are all the traditional foods. Okay, these are all the traditional foods. Okay, and in nearest Bandar halwa is very 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 famous and yes, halwa is very famous. Okay, right. So these are all are comes under and in particular shop only. Okay, so మీరు మళ్ళీ ఇంకొక చోట కూడా కాదు, అది అక్కడ కూడా చాలామంది తయారు చేస్తారు, కానీ ఒక పర్టికులర్ షాప్లోనే మీకు అవి ఫేమస్ అవుతాయి, రైట్. సో అక్కడ దాన్ని ఆనుకుని 4-5 ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ ఒక బ్రాండ్ నేమ్ పడింది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఊరు ఏం చెప్పి కొని తెచ్చుకుంటారు, కానీ అక్కడ లోకల్ వాళ్ళకి తెలుసు, లేకపోతే మనకి ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళకి తెలుసు, పర్టికులర్గా ఒక షాప్లోనే అవి మనకి ఫేమస్ అనమాట, అన్ని చోట్ల బాగోదు మళ్ళీ. సో ఆ పర్టికులర్ షాప్కి వెళ్ళి మనం ఎందుకు తీసుకుంటున్నాం, బికాస్ దే ఆర్ మెయింటైనింగ్ ద యూనిక్ టేస్ట్ అండ్ క్వాలిటీ. ఓకే, సో ఆ యూనిక్ టేస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, ఓకేనా. సో అంటే ఏంటి ఇక్కడ, ద ఇంగ్రీడియంట్స్ దే ఆర్ యూజింగ్ దట్ ఈస్ ద సీక్రెట్. అంటే ఆ టేస్ట్ రావడానికి ఆ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఆ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు తెలిసినవి అయి ఉండొచ్చు, బట్ కానీ అది వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది కదా. ఓకే, సో కాబట్టి ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడుతున్నారో ఆ ఇంగ్రీడియంట్ అనేది టేస్ట్ రావడం వల్ల ఏమవుతుంది, దానికి యూనిక్ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ బిజినెస్కి ఆ యూనిక్నెస్ రావడానికి ఏంటి కారణం ఏంటి. సో మీరు సపోజ్ క్రేన్ ఒక్కబడి కూడా తీసుకోండి మన గుంటూరులోనే. సో క్రేన్ ఒక్కబడికి టేస్ట్ రావడానికి ఒక ఎసెన్స్ కలుపుతారు. సో ఆ ఎసెన్స్ అనేది ఆ ఓనర్ ఉన్నంతకాలం, ఆయన ఫస్ట్ పెద్ద ఆయన ఉన్నప్పుడు ఆయన చనిపోయారులేండి. సో ఆయన ఉన్నప్పటి వరకు ఏం చేసేవాళ్ళు, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళి లోపలికి వెళ్ళి అన్ని తలుపులు వేసేసి ఎవరు అందరినీ బయటికి పంపించి డోర్స్ అన్ని క్లోజ్ చేయించి ఆ ఎసెన్స్ కలిపి వచ్చేవాడు ఆయన. సో అది ఎవరికీ తెలియదు, మళ్ళీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్కి ఆయన తెలుసు, ఉన్నప్పుడే చెప్పుకుంటారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏంటి, ఆయన ఒక్కడే కాబట్టి, పార్ట్నర్షిప్ లేదు కాబట్టి ఆ కాంపోజిషన్ ఏంటనేది ఇంతవరకు బయటికి ఎవరికి తెలియదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికి తప్పితే. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ యూనిక్ టేస్ట్ అనేది పోకుండా ఉంది అని అంటే కారణం ఏంటి, దాన్ని ఇన్నాళ్ళు ఆయన సీక్రెట్గా మెయింటైన్ చేశారు కాబట్టి. లేకపోతే అదే ఎసెన్స్ వేరే వాళ్ళకి కూడా తెలిసిపోయింది అనుకోండి, దెన్ అనదర్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇమీడియట్లీ స్టార్ట్ దట్ బిజినెస్. అప్పుడు నీ కస్టమర్స్ అటు కూడా వెళ్తారు కదా, రైట్. కాబట్టి ఈ ట్రేడ్ సీక్రెట్ అంటాం దీన్ని. సో ఈ ట్రేడ్ సీక్రెట్ ఈజ్
నువ్వు ఎంతకాలం అయితే దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేయదు అంతకాలం అది సీక్రెటే. అన్లెస్ అండ్ అంటిల్ దెన్ ఇట్ ఈస్ డిస్క్లోజ్ టు పబ్లిక్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, దెన్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టేటస్ ఆఫ్ ట్రేడ్ సీక్రెట్. ఎందుకంటే సీక్రెట్ అనేది బయటికి వెళ్ళనంతవరకే సీక్రెట్. వన్స్ అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు ఇక. ఓకేనా? నువ్వు వాడి మీద కోర్టులో కేసులు వేసినా, నువ్వు వాడి దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకున్నా ఏది కూడా నీకు కాంపెన్సేట్ చేయదు. రైట్? కాబట్టి ట్రేడ్ సీక్రెట్ అనేది ఇక్కడ మనకు అదే సీక్రెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సీక్రెట్ అనేది మనం మెయింటైన్ చేయాలని అంటే అది ఎక్కడ పాసిబుల్ అవుతుందంటే ఓన్లీ సోల్ ట్రేడర్లోనే పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఓనర్ ఒక్కళ్ళే కాబట్టి ఆయన ఇంకెవరికి చెప్పాల్సిన పని ఉండదు. కాబట్టి అది మనం ఎన్నాళ్ళైనా కూడా దాన్ని బయటకు రాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్. దెన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ లో రేట్ ఆఫ్ taxation. So in the sole trader there is a very low rate of taxation because income tax is only payable by the single person. So that is also very low, and government has also giving some benefits to the persons who have start their own businesses because the government has encourages. Okay, so there is a low rate of taxation, that's why it is also advantage. Then next seventh one, direct motivation. Next one is direct motivation. So what is the direct motivation? That means in sole trading, suppose if any profits are gained from the business, then the total profits belong to trader itself. That means the person who runs the business, that is the motivation. So the business the profit is increased, then automatically the owner is also increase his work and he work for hard. ఓకే, సో అంటే ఎందుకని చేస్తాడు? ప్రాఫిట్ ఎక్కువ వస్తున్న కొద్దీ అదంతా నాకే కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే మోటివేషన్ ఉండదు. ఎందుకంటే నేను కష్టపడి వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది వాడి ఫీలింగ్. కాబట్టి ఇక్కడ అంతా ఒక్కళ్ళే కాబట్టి ఒక్కళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి ఎంత ప్రాఫిట్ వచ్చినా ఇతను ఒక్కడికే వస్తుంది కదా. సపోజ్ నాకు 1000 రూపాయల ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాను? 2000 రూపాయల ప్రాఫిట్ రావడానికి ఇంకా కష్టపడతాను. 2000 వస్తుంది, ఇంకా చేస్తే బాగా వస్తుంది కదా, ఇంకో 1000 రూపాయలు వచ్చేద్దామని చెప్పి ఇంకా కష్టపడతాను. ఓకే, మళ్ళీ 3000 అయింది. సో 3000 వచ్చేసింది, నేను ఇంకా కష్టపడితే ఇంకొక 1000 వస్తుంది కదా. ఇట్లా ఒక లిమిట్ అనేది ఎక్కడో ఒక చోట తగులుతుంది కానీ మ్యాక్సిమం లిమిట్ అనేది ఉండదు. ఎందుకంటే వచ్చేదాన్ని ఎవరో వద్దనం కదా. కాబట్టి ఒక లిమిట్ అనేది ఉండదు. ఇక వస్తున్న కొద్దీ అతను గెయిన్ చేసుకోవాలనే చూస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ ద డైరెక్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ for the owner of the business. If the profit is increases, then he work for hard and more hard, then this is the motivation factor for the owner. If he does not take active interest, he may stand to loss badly also. Suppose he does not actively participate in the business, then automatically it leads to loss. Then that is also reflected to the owner itself. Okay, so this is the thing, seventh one. Then total control. Okay, so total control means in the sole trader, repeatedly I am said the whole and soul is only one person, that's why the total control is the only in the hands of sole trader. Then he takes any decision and he controls the business and he maintains the business and he do anything in the business because nobody is asking. Okay, so that is the total control in single hand. Then the total management and control is only in the hands of sole trader. Then he easily manage the business and maintain the business. Okay, that is the another advantage, right? Then next one, minimum interference from government. So and after that another advantage is minimum interference from government. That means in the sole trading the government intervention is very very low, except he except the owner has done any illegal business. Okay,
సో ఇల్లీగల్ బిజినెస్ చేస్తే తప్పితే మిగతా ఏది చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇంటర్ఫీర్ అవ్వదు. ఓకేనా? కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే అతను చేస్తున్నటువంటి పని వల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఏదైనా విఘాతం కలిగితే అప్పుడు మాత్రమే గవర్నమెంట్ దాంట్లో ఇంటర్ఫీర్ అవుతుంది. అప్పటి వరకు ఇంటర్ఫీర్ కాదు. అంటే నువ్వు కల్తీ సరుకులు అమ్ముతున్నావు, పాడైపోయినావు అమ్ముతున్నావు, దెన్ ద గవర్నమెంట్ ఈజ్ ఇంటర్ఫియర్. ఎందుకని? దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి నష్టం చేకూరుతుంది కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ఇంటర్వ్యూన్ ఇట్. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ ద గవర్నమెంట్ won't disturb you, okay, because you are following the legal rules and public safety and also consumer safety, then no one can touch you. ఓకే, సో ఎవరు కూడా నిన్ను టచ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి నీ బిజినెస్ నువ్వు స్మూత్గా రన్ చేసుకోవచ్చు. The sole trader is free to fix price for his product services if he enjoys monopoly market. So the sole trader is the only person has to increase the price or decrease the price. So then he enjoys the monopoly benefits in the market. ఓకే, సో ఎందుకంటే అతను ఎంత కావాలంటే అంత ప్రైస్ డిసైడ్ చేసుకోవచ్చు, అతనికి నచ్చిన ప్రైస్ అతనికి అమ్ముకోవచ్చు. కాబట్టి he enjoys the monopoly market benefits. Okay, then next point, 10th point is transferability. Next advantage is transferability. So what is the transferability? The legal heirs of the sole trader may take the possession of the business. So suppose the present owner is died. Okay, so if suppose taken example, so then immediately the business is handed over by his successors. Okay, that means his son or daughter or any person, so his successor or wife. Okay, so the legal heirs according to the rules, the legal heirer after the person is died, then who is the legal heirer? So either son or wife or daughter, anybody or any else. Suppose if he adopt any person, then he is also legal heirer. Okay, so any legal heirer to hand over the business. Okay, so and continue that business. That means the transferability of the ownership is very very easy after death of the present owner. Then that automatically the rights and ownership is transferred to successors. So that means any nominee. Okay, so these are the advantages of the sole trader. Then in some cases there is some disadvantages also. So because everything has some benefits and some demerits. Okay, merits and demerits. That's why this is also having some merits and demerits. So some advantages, some disadvantages is also there. So what are the disadvantages? The following are the disadvantages of the sole trader. So first one, so what are the disadvantages? The following are the disadvantages of sole trader form. So first one is unlimited liability. So the liability is unlimited because he is the only the person, he enjoys the profit and also he is the responsibility for the liabilities. Because for the purpose of running a business, he takes some money, he borrows some money from the banks and also some persons or some investors. Then he is the only person to repay that money to the bank or some persons. Okay, so if suppose is there any loss in the business, then he is the responsible person. So then he repay all the credits while he is getting the losses also. So there is no exemption. Okay, even he sells his own profits and repay that money to the banks or some persons. That means those persons who are giving to the money. Okay, సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అన్లిమిటెడ్ లయబిలిటీ, ద లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్. సో అంటే నువ్వు వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడి మాత్రమే కాదు, నువ్వు అవసరమైతే నీ సొంత ఆస్తులు అమ్మైనా కూడా నువ్వు చేసినటువంటి వ్యాపారంలో నష్టాన్ని నువ్వు పూడ్చుకోవాల్సిందే, ఇవ్వాల్సిందే. అర్థమైందా?
అదేంటంటే నేను బిజినెస్లో పెట్టిన డబ్బులు పోయి నా సొంత ఆస్తులు కూడా అమ్ముకోవాలి కదా అని అంటే అది అంతే, మరి నువ్వే కదా రెస్పాన్సిబుల్. నీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎవరికైనా ఇచ్చావా? ఇవ్వలేదు కదా. సో కాబట్టి నీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎవరు ఇవ్వలేదు కాబట్టి నీ లాస్ని ఎవరు షేర్ చేసుకుంటారు? ఇక్కడ ఎవరు షేర్ చేసుకోరు. కాబట్టి ప్రాఫిట్ వచ్చినా నువ్వే తీసుకో, లాస్ వచ్చినా నువ్వే భరించాలి. ఓకేనా? సో ఆ లాస్ని అవసరమైతే నీ సొంత ఆస్తులు అమ్మైనా కూడా నువ్వు దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. నువ్వు పెట్టింది మొత్తం పోయితే పర్లేదు, నీ డబ్బులే, నువ్వు వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పెట్టినట్టు పోతే. కానీ నువ్వు పెట్టిన దానికన్నా ఎక్కువ అయిపోతే, ఓకేనా, సో అంతకుమించి దాటిపోతే లాస్ అనేది, నువ్వు అవసరమైతే నీ సొంత ఆస్తులు అమ్మైనా కూడా నువ్వు వాటిని రీపే చేయాల్సిందే. అర్థమైందా? సో ఫ్రమ్ ద లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈజ్ బిజినెస్. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ వేరు, ఇక్కడ సోల్ ట్రేడర్లో వ్యక్తిని వేరుగాను బిజినెస్ని వేరుగా చూడరు. అదే జాయింట్ స్టాక్ కంపెనీలో అయితే వేరుగా చూస్తాం, అది వేరు, తర్వాత చెప్తాను మీకు ఎందుకనేది. సో ఈ సోల్ ట్రేడర్లో ఏంటంటే లైబిలిటీ అనేది అన్లిమిటెడ్, అందుకనే. సో ఎందుకంటే ఇక్కడ బిజినెస్ వేరు, వ్యక్తిని వేరుగా చూడరు, ఇక్కడ ఇద్దరిని ఒకటిగానే చూస్తారు. కాబట్టి ఆ వ్యక్తి అన్నిటికీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లైబిలిటీ అనేది ఇక్కడ అన్లిమిటెడ్గా ఉంటుంది. నీ లైబిలిటీని ఎవరు కూడా షేర్ చేసుకోవడానికి ముందుకు రారు. అర్థమైందా? ఎందుకంటే నీ ప్రాఫిట్స్ నువ్వు ఎవరికి షేర్ చేయలేదు కాబట్టి నీకు లాస్ వచ్చినప్పుడు కూడా నీ 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 నుంచి ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఓకేనా? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ అండర్స్టాండ్. ఓకే. సో దెన్ సెకండ్ వన్, limited amounts of capital. Another thing is limited amounts of capital. Okay, so what is the limited amounts of capital? That means in the sole trader there is the only person. Suppose if he expand the business or develop the business, he doesn't have any liquid cash, then he takes money from outsiders, that banks or some creditors, right? So because he doesn't have that much money, okay, the business is very good and also the operations are very good, but he doesn't have the proper money, the sufficient money to go for expansion. Okay, so that is the major advantage in the sole trader. Okay, whether you are going to the expansion, then you need some money, then there is no chance to, and that means you take from outsiders or you have to invest yourself. If you don't have any money to invest in the business, then automatically you borrow money from others. Okay, that is the thing. So because the capital is very limited, because the only single person is invest the money, so he has some limitations. So he invests only 10 lakhs or 20 lakhs or 30 lakhs, up to that. After that he can't invest that money because he doesn't have that much amount of money. Okay, that is the limited amounts of capital. Then third one is no division of labor. No division of labor. So in the sole proprietorship or sole trader, there is no division of labor because only the person runs the business. That's why there is no division of labor. Okay, so all the work related to different functions such as marketing, production, finance, labor and so on has to be taken care of by the sole trader himself. అంటే మార్కెటింగ్ చేయనివ్వండి, ప్రొడక్షన్ జరగనివ్వండి, ఫైనాన్స్ అవనండి, లేబర్ అవనండి, ఏదైనా అవనండి, ఓకేనా, అన్నిటికీ పూర్తి బాధ్యత ఎవరు తీసుకున్నారు? సోల్ ట్రేడర్ తీసుకున్నారు. సో సోల్ ట్రేడర్ హిమ్సెల్ఫ్ ఓన్లీ ద టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద థింగ్స్ బికాస్ nobody is there, because you are the whole and sole person. That's why if you done marketing and if you are also done your production and you can finance and you can labor. Okay, so you can do labor. So all these functions are done by the owner also itself. So family members and relatives cannot show as much interest as the trader takes. Okay, so that's the thing. Then next one, uncertainty. So uncertainty means how much time it will be going or when it will be stopped. So this is the general tendency of the consumer. Okay, so kabatti sorry, this is the sorry, yes, so this is the general thing, everybody knows that
there is no continuity in the duration of the business. On the death and insanity of insolvency, the business may be come to an end. సో ఇక్కడ ఏం చదువుతున్నాడు, దెర్ ఈజ్ నో కంటిన్యూటీ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద బిజినెస్, కంటిన్యూటీ ఉండాలని ఏం లేదు. ఓకే, దెన్ ఆన్ ద డెత్ అండ్ ఇన్సానిటీ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే ఐపీ అంటాం దాన్ని, ఇన్సాల్వెన్సీ పిటిషన్. సో ఆన్ ద డెత్, ఒక వ్యక్తి చనిపోయినా లేదంటే ఐపీ పెట్టినా అప్పుడు బిజినెస్ అనేది క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా. సో దాన్ని మనం అన్సర్టనిటీ అంటాం. సో కాబట్టి అది కూడా ఇక్కడ ఒక ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్సర్టనిటీ అంటే అది ఎన్నాళ్ళు ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి, ఎవరైపీ పెడతారో ఎవరేంటో ఎవరు చనిపోతారో ఇవన్నీ మనకి తెలియదు కాబట్టి అవి ఎక్కువ కాలం పాటు రన్ అవుతాయి అంటే ఇట్స్ డిపెండ్స్. ఓకే, సో దట్ ఈస్ అన్సర్టనిటీ. దెన్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఈస్ inadequate for growth and expansion. ఓకే, సో ఇందాక కూడా చెప్పాను ఇదే పాయింట్, రిపీట్గా ఉంది. సో ఏమంటున్నాడు, నువ్వు గ్రోత్ ఎక్స్పాన్షన్ అంటే నువ్వు ఇంకా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు. సో చేసుకోవాలనుకుంటున్నప్పుడు నీకు మనీ అనేది అవసరం అవుతుంది. ఓకేనా, సో ఆ మనీ అనేది లేదు కాబట్టి, వన్ మ్యాన్ కాబట్టి, ఇక్కడ అంతా కూడా వన్ మ్యాన్ షో కాబట్టి నీకు ఆ సఫిషియెంట్ మనీ ఉండదు కాబట్టి, సో దానివల్ల ఏమవుతుంది, ఇన్అడిక్వేట్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. సో దానివల్ల మనం కొత్తగా ముందుకు వెళ్ళాలన్నా డెవలప్ చేసుకోవాలన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉంటాం. దిస్ ఫామ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఓన్లీ స్మాల్ సైజ్. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే స్మాల్ సైజ్ ఆర్గనైజేషన్స్లోనే, స్మాల్ సైజ్ కన్స్ట్రక్షన్స్లోనే, స్మాల్ సైజ్ ఆర్గనైజేషన్స్లో మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ వన్ మ్యాన్ షో టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, దట్ ఈజ్ వన్ మ్యాన్ షో, ఎందుకంటే ఈజ్ ద ఓన్లీ ద పర్సన్ అండ్ he take care about all the things, right? So this may not really work out for growing and expanding organizations. So whether you are going or expanding, so it is not useful for that, right? Then sixth point is lack of specialization. So lack of specialization means, so suppose you are expertise in that one particular domain and I am expertise in the particular domain, and you are also the people, you are having some specific skills, that is person specific. ఓకే, సో ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే, సో ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటే దీంట్లో నేను ఒక్కడనే ఉంటాను కాబట్టి ఏదైనా ఒక స్పెషల్ పర్సన్ తీసుకోవాలంటే నాకు ఇక్కడ ఇబ్బంది, ఎందుకంటే సోల్ ట్రేడర్లో అది పాసిబుల్ కాదు. ఓకే, సో కాబట్టి సోల్ ట్రేడర్లో స్పెషలైజేషన్ అనేది అవసరం. సో స్పెషలైజేషన్ ఉన్నప్పుడే మనం ఏం చేయాలన్నా కూడా ప్రాపర్గా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ డొమైన్ మార్కెటింగ్ ఉంది, మార్కెటింగ్ మీద నాకు పట్టలేదు, అప్పుడు నేనేం చేయాలి, నేనే మొత్తం ఓనర్, నేను కూడా అన్నప్పుడు ఏం చేయాలి, ఇంకోళ్ళని ఎవరినైనా నేను సపోర్ట్ తెచ్చుకోవాల్సిందే. దెన్ ద సోల్ ట్రేడర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద పార్ట్నర్షిప్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్, నువ్వు ఒక్కడే పని చేయలేకపోతున్నావో, లేకపోతే నీకు ఆ పర్టికులర్ దీని మీద నీకు అవగాహన లేదో, ఆ పర్టికులర్ డొమైన్ మీద, అప్పుడు ఏం చేయాలి, నువ్వు వేరే ఒక పర్సన్ యొక్క హెల్ప్ తీసుకోవాలి, రైట్? సో వేరే పర్సన్, ఆ స్పెషలైజ్డ్ పర్సన్ యొక్క హెల్ప్ తీసుకోవాలంటే అతనే ఎక్స్పెక్ట్ చేస్తాడు నీ దగ్గర నుంచి, మనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే నీ బిజినెస్లో నాకు కూడా షేర్ ఇవ్వు, నేను కూడా నీ ప్రాఫిట్లో షేర్ చేసుకుంటానని అడుగుతాడు, ఏదైనా అడగచ్చు కండిషన్. అప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు అల్టిమేట్గా? ఓకే, సో అల్టిమేట్గా నువ్వు కూడా ఏం చేస్తావు, సరే నేను కూడా సరే ఇస్తానులేండి, మీరు కూడా ప్రాఫిట్ షేర్ చేసుకుందారని చెప్పి మనం కూడా అంటాం, ఎందుకంటే మనకు అవసరం కాబట్టి. ఓకే, సో ఆ ఎక్స్పర్ట్స్ ఎవరు ఇక్కడ, అకౌంటెంట్స్, మార్కెట్ రీసెర్చర్స్ అండ్ కన్సల్టెంట్స్. సో వీళ్ళందరూ కూడా మనకి స్పెషలిస్టులు అవుతారు. సో వీళ్ళ నుంచి మనం హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఈ స్పెషలైజేషన్ అనేది లేకపోవటం వల్ల ఒక్కడే ఉంటే అలా మనం చేసే వ్యాపారం కూడా అలా దెబ్బతినడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, మోర్ కాంపిటీషన్. సో more competition means in the single sole trader there is very very high degree of competition is there. Suppose already I told you example, suppose in one place you start the hotel,
okay, in one area, then the customers are coming very frequently, and gathering is there, then ultimately somebody is also uh, want to start the business in that area, because before you there is nobody. Okay, so after you are entering or starting that business in that particular area, then automatically any other person is also want to start their business because you have the market. సో అతనికి ఏమైనా అర్థం అవుతుంది, నీ ఇక్కడ మార్కెట్ ఉంది అంటే ఇతనికి సేల్ ఉంది, సో అంటే ఏరియాలో అతను ఒక్కడే ఉన్నాడు, సో నేను కూడా స్టార్ట్ చేస్తే నాకు కూడా కొంతమంది వస్తారని చెప్పి సో అనుకుని వేరే వాళ్ళు కూడా పోటీకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ద మోర్ కాంపిటీషన్ ఈజ్ ఇన్ ద సోల్ ట్రేడర్. ఓకే, సో that is the thing. Then low bargaining power, and next important disadvantage is low bargaining power. So low bargaining power means the sole trader is the receiving and in terms of loans or supply of raw materials. Okay, so raw materials కావాలి. సో రా మెటీరియల్స్ కావాలి అని అంటే మనకు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, వాళ్ళని అడగాలి, మనం అప్రోచ్ అవ్వాలి. సో కాబట్టి మనం రా మెటీరియల్స్ కొనాలంటే మనకి ఎక్కడైతే దొరుకుతా ఉందో అక్కడ మనం తీసుకోవాలి. సో కాబట్టి ద సోల్ ట్రేడర్ ఈజ్ ఇన్ ద రిసీవింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్స్ ఆర్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్. సో దట్ ఈస్ ద థింగ్. హీ మే హ్యావ్ టు కాంప్రమైజ్ మెనీ టైమ్స్ రిగార్డింగ్ the terms and conditions of purchase of materials or borrowing loans from the finance houses or banks. సో నువ్వు రా మెటీరియల్స్ కొనాలి, ఎందుకంటే నీకు రా మెటీరియల్ సప్లై చేసేవాడు కూడా సో వాడికి వచ్చే ప్రాఫిట్ని వాడు చూసుకుంటాడు కాబట్టి, సో నువ్వు రా మెటీరియల్ని పర్చేజ్ చేసేటప్పుడు కొంత నువ్వు బార్గెయిన్ చేయటం, బేరాలాటం, లేకపోతే ఎంత కొంత తగ్గిండి అని అడగటం, సో బయట ఇట్లా ఇబ్బందిగా ఉంది, సో కరోనా ఉంది, సో ఇట్లాంటివన్నీ నువ్వు చెప్పుకొని చేసుకోవడానికి అవకాశం ఉంది. దెన్ అతను ఓకే అనుకుంటే దెన్ he supports, otherwise he does not support. Okay, so that is the low bargaining power. So in this there is very low bargaining power. Okay, so that's it. So okay, then I give some brief introduction about partnership. Okay, so after this partnership, so partnership is also another important type of business organization. So sole trader is one thing. Suppose if you able to understand these concepts, then you compare with one with another. సో ఇవి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే ఒకదానితోటి కంపారిజన్ చేయండి. అంటే సోల్ ట్రేడర్లో ఏముంది, సోల్ ట్రేడర్లో లేనిది పార్ట్నర్షిప్లో ఏముంది. ఎందుకంటే సోల్ ట్రేడర్లో ఉన్నటువంటి లోపాలని దృష్టిలో పెట్టుకుని పార్ట్నర్షిప్ తీసుకొచ్చారు, అంతే కదా. ఏంటవి? సోల్ ట్రేడర్లో నష్టం వస్తే ఒకటే భరించాల్సి వస్తుంది, దాని తర్వాత ఇంకోటి మొత్తం ఒకటే చూసుకోవాల్సి వస్తుంది, ఇంకొకటి స్పెషలైజ్డ్ ఉండట్లేదు, అంటే వేరే వాళ్ళు షేర్ చేసుకోవడానికి, అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడానికి అక్కడ ఒక్కడే ఉంటున్నాడు, సపోర్ట్ ఉండట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి మనకి డిసడ్వాంటేజెస్. సో ఈ డిసడ్వాంటేజెస్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకోటి ఏంటి మంచి మార్గం ఆలోచిస్తే వచ్చినటువంటి థాట్ ఏంటంటే పార్ట్నర్షిప్ అనేది బయటకు వచ్చిందన్నమాట. ఓకేనా? సో పార్ట్నర్షిప్, భాగస్వామ్యం అంటారు దీన్ని. ఏమంటారండి? భాగస్వామ్యం అంటారు సో తెలుగులో జనరల్గా. సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. పార్ట్నర్షిప్ అనేది కూడా ఇట్ హ్యాస్ ఆల్సో సమ్ డిసడ్వాంటేజెస్, బట్ రాదర్ దాన్ సోల్ ట్రేడర్ ఇట్ హ్యాస్ సమ్ బెనిఫిట్స్. ఓకే, సో partnership is an improved form of sole trader in certain respects. ఇంప్రూవ్డ్ ఫామ్, సోల్ ట్రేడర్కి ఇది ఇంప్రూవ్డ్ ఫామ్ అనుకోవచ్చు.
where there are like-minded persons with resources, they can come together to do the business and share the profits losses of the business in an agreed ratio. So partnership అనేది it is a improvement of the sole trader. So the like-minded people are come together and join together, and they bring some resources, and that resources are given to that business, and after that they run the business and share the profits or losses of the business in అగ్రీడ్ రేషియో. సో అంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురిలో ఎవరెవరికి ఎంత పార్ట్నర్షిప్ అంటే అంతే కదా, టోటల్ 100%. 100%లో ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎవరెవరు ఎంత పర్సంటేజ్ తీసుకుంటారు అంటే డిపెండింగ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ, డిపెండింగ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ. సో దే ఇన్వెస్ట్ ద మనీ ఇన్ ద బిజినెస్. ఓకే, సో దాన్ని బట్టి వీఆర్ డిసైడింగ్ ద రేషియోస్. ఓకే, so to distribute the profit or loss, right? So persons who have entered into such an agreement, so then after that agreed ratio, then immediate thing is, what is the immediate thing? Okay, so there is agreement. So because the oral communication, what you have said, the oral agreements are not legitimate. That means that they are not showing as an evidence when legal issues are arised. ఓకే, సో లీగల్ ఇష్యూస్ అనేది వచ్చినప్పుడు అవి మనకు ఉపయోగపడవు ప్రూఫ్గా. సో ఓరల్ కమిట్మెంట్ అనేది ఏది కూడా మనం దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. కాబట్టి మనం డాక్యుమెంటెడ్గా మన దగ్గర అగ్రిమెంట్ అనేది కనుక ఉంటే, అకార్డింగ్ టు ద అగ్రిమెంట్, వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ హ్యావ్ టు మెన్షన్ ఇన్ దట్ అగ్రిమెంట్. సపోజ్ ఎనీబడి డీవియేట్ దట్ అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దెన్ యూ రేజ్ ఏ లీగల్ సూట్ ఆన్ ఆఫ్ ఈచ్ అదర్. సో అదర్స్ మీద మనం లీగల్గా మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. కాబట్టి ద agreement is very very important, that is called as partnership deed. In coming classes I am discussing about that thing, then no problem. So in such an agreement are individually called partnership deed partners and collectively called firim. So firim, so individual గా అగ్రిమెంట్ లో ఇండివిజువల్ గా ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమన్నాం అంటే పార్ట్నర్స్ అంటాం. సో టోటల్ గా అంతటిని కలిపి మనం ఫరం అంటే సంస్థ అని చెప్పి పిలుస్తున్నాం. The relationship among partners is called a partnership. The relation between the partners is called partnership. And Indian Partnership Act 1932, Indian Partnership Act 1932 defines partnership as the relationship between two or more persons who agree to share the profits of the business carried on by all or any one of them acting for all. ఓకే, సో ఏం చెబుతున్నాడు ఇక్కడ, అకార్డింగ్ టు ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, పార్ట్నర్షిప్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిలేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ పర్సన్స్. ఎందుకంటే ఒకళ్ళకన్నా ఎక్కువ ఉండాలి పార్ట్నర్షిప్ అంటే, ఒకళ్ళు ఉంటే పార్ట్నర్షిప్ అవ్వదు కదా. టూ ఆర్ మోర్ పర్సన్స్ కమ్ టుగెదర్ అండ్ హూ ఆర్ అగ్రీ టు షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ ద బిజినెస్, then they carried on by all the operations and are any one of them acting for all. There is no problem. అంటే అందరి బదులు ఒకటి అవ్వచ్చు, లేదంటే అందరూ కలిసి పని చేయొచ్చు, వర్క్ షేర్ చేసుకుని, లేదంటే అందరి తరపున ఒక్కడే షేర్ చేసుకోవడానికి కూడా ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పార్ట్నర్షిప్. ఓకే, సో దాట్స్ ఇట్. ఓకే.